నమస్కారం, నేను రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సంబరాలు వెల్లివిరిశాయి. హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై అమరావతి నినాదాలతో ప్రాంతం మారుమోగింది. మంత్రి అనిత ఆధ్వర్యంలో సారిపల్లిపాలెం నుంచి నక్కపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు చేసిన దీర్ఘకాల పోరాటానికి న్యాయం జరిగిందని, ఇది చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయే రోజు. మనందరికీ కూడా 10 ఏళ్ల నిరీక్షణ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో నిజంగా ఎంత అణచివేతకి గురైందో అమరావతి మనందరికీ తెలుసు. మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందనే చెప్పాలి. ఈ రోజు మనందరం కూడా, మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు, ఎన్నో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా మన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా దీనంతటికీ కూడా ఆజ్యం పోసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరి వరకు కూడా నిబద్ధతతో పనిచేసి ఈ రోజు అమరావతి డిక్లరేషన్ అయిన తర్వాత, చట్టబద్ధత అయిన తర్వాత దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ గ్యాలరీ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా 1600 రోజులకి పైగా ఆడ మగ చిన్న చితక అంతా కూడా ఎండనక ఆ రోజు ప్రతి ఒక్క రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అమరావతి రాజధానిగా కొనసాగించిన, ఎన్నో కేసులు పడి ఎన్నో అవమానాలకు గురై పుట్టికాలతో తగ్గించుకున్నా కూడా ఎక్కడ వెనుతిరగకుండా ఉన్న అనేకమైన రైతులు, మహిళా రైతుల తాలూకా త్యాగం ఈ రోజు మనందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కరు, ఇది వింటున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్రకి నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఒక విట్నెస్ కిందే చెప్పాలి. ఎందుకంటే రేపు తరతరాలుగా అమరావతి రాజధాని ఎప్పుడు డిక్లేర్ అయింది, ఎప్పుడు చట్టబద్ధత వచ్చిందంటే ఏప్రిల్ 2వ తారీఖు మేమందరం సంబరాల్లో పాల్గొన్నామని ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా చెప్పుకునే రోజు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఇదే అమరావతి డిక్లరేషన్ అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నేను 33,000 ఎకరాలు ఉండాలి, నడిబొడ్డులో ఉండాలి, నేను కనుక అధికారంలోకి వస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా డబ్బులతో నేను కట్టేస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో గెలిచి ఆ తర్వాత సీఎం అయిన తర్వాత నుంచి ఎలాంటి ప్లేట్ ఫిరాయించడం మీ అందరికీ తెలుసు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు అమరావతి బిల్ గురించి, అమరావతి చట్టబద్ధత గురించి పార్లమెంట్ లో 11 పార్టీలు ఈ రోజు మనందరికీ కూడా మద్దతు పలికినాయి. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.